హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ రవ్వ బోండా అండి. రెగ్యులర్గా చేసుకునే రవ్వ బోండా కాదు, చాలా కమ్మగా టేస్టీగా ఉండటమే కాకుండా హెల్తీగా కూడా ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. 1 కప్పు మునగాకుతో, అరకప్పు క్యారెట్ తురుముతో చాలా టేస్టీగా ఈ రవ్వ బోండా అనేది చేసి చూపించబోతున్నాను. ప్రాసెస్ అంతా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంగ్రీడియంట్స్ చూడండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర తీసుకోండి. కొంచెంగా జీలకర్రని తీసుకోండి. అలాగే తురుముకున్న క్యారెట్ కూడా 1 కప్పు వరకు తీసుకోండి. సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ తురుమండి, ఇది కూడా తీసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా తీసుకోండి. అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకు కూడా 1 కప్పు వరకు తీసుకోండి. మునగాకుకి కాడలనేవి ఉంటే వాటిని శుభ్రంగా ఓపెన్ చేసుకుని కడిగి పెట్టుకోండి. అలాగే 1 కప్పు వరకు మైదా పిండిని, అరకప్పులో సగానికి బియ్యం పిండిని, కొంచెంగా 2-3 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వని కూడా తీసుకుని రెడీగా పెట్టుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్, వంట సోడా కూడా పెట్టుకోండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. రవ్వ బోండా అన్నాను కదండి, మనం ముందుగా ఇడ్లీ కోసం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని వాడుకున్న తర్వాత నెక్స్ట్ డేకి మనం మిగిలిన ఇడ్లీ పిండిని బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ పిండితోనే హెల్తీగా టేస్టీగా ఇలా రవ్వ బోండాని చేసి చూపిస్తాను. కానీ రెగ్యులర్ ప్రాసెస్తో కాదండి. నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కసారి చూసి మీరు కూడా కుక్ చేసి చూడండి. చాలా చాలా నచ్చుతుంది. ఆ ఇడ్లీ పిండిని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 2 కప్పుల వరకు ఇడ్లీ పిండిని తీసుకుని రెసిపీ అనేది చేయబోతున్నాను. ఈ 2 కప్పుల ఇడ్లీ పిండిని కూడా కొలిచి గిన్నెలోకి వేసుకోండి. ఇడ్లీ పిండితో డైలీ ఇడ్లీనే కాకుండా ఒక్కసారి అదే ఇడ్లీ పిండితో ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి బోండా అనేది చేసి పెట్టండి. ఇంట్లో చేసుకునేటప్పుడు మనం హెల్తీగా పిల్లల కోసం ఆలోచించి చేస్తూ ఉంటాం కదా, ఆ ప్రాసెస్తో నేను కూడా చేసి చూపిస్తున్నాను. కొలిచి పెట్టుకున్న ఇడ్లీ పిండిని గిన్నెలోకి వేసుకున్నాం కదా, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని పిండిలో వేసుకోండి. అలాగే 1 కప్పుకి నిండుగా మైదా పిండిని తీసుకుని వేసుకోండి. మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. అలాగే 1 కప్పులో సగం వరకు పొడి బియ్య పిండిని, అలాగే 4-5 టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వని కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి. బియ్య పిండిని గిన్నెలో యాడ్ చేసేసుకున్నాం కదా, మిగిలిన ఇంగ్రీడియంట్స్ని తర్వాత చూపిస్తానండి, ఇప్పుడు యాడ్ చేయొద్దు. మైదా పిండిని, బియ్య పిండిని వేసేసుకున్నాం కదా, క్యారెట్ని, క్యాప్సికమ్ని, క్యాబేజ్ తురుముని, మునగాకుని, అలాగే బొంబాయి రవ్వని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని, కరివేపాకుని వేసేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని, 1 పావు టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోండి. సాల్ట్ అనేది మనం ఇడ్లీ పిండిలో ఆల్రెడీ వేసి ఉంటాం కదా, చూసి తగ్గించి వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకుని గిన్నెను పక్కన పెట్టుకోండి. మిగిలిన ఇంగ్రీడియంట్స్ని ఒక ప్లేట్లో పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుందాం. ఈ 4 ఇంగ్రీడియంట్స్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ కాగిన తర్వాత నేను చూపించిన విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ తురుముని ఆయిల్లో వేసి లైట్గా ఫ్రై చేయండి. ఎక్కువగా ఫ్రై చేయొద్దు, పచ్చివాసన పోయేలా కొంచెంగా ఫ్రై చేసి 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా కళాయిలో వేసి క్యాబేజ్తో పాటు బాగా ఫ్రై చేయండి. అలాగే కడిగి పెట్టుకున్న మునగాకుని కూడా 1 కప్పు వరకు తీసుకుని కళాయిలో వేసేసుకుని చిటికెడు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ముక్కలు అనేవి చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయండి. ఈ విధంగా మగ్గిస్తే సరిపోతుంది, ఎక్కువగా కుక్ అవ్వకూడదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని తురుముకున్న క్యారెట్ని కూడా 1 కప్పు వరకు వేసుకుని క్యారెట్ అంతా కూడా కళాయిలో ముక్కలతో పాటు కలిసేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోండి. క్యారెట్ కూడా ఎక్కువగా మగ్గాల్సిన పని లేదండి, పచ్చిగానే ఉండాలి. ఇవన్నీ కూడా కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా,
ఈ కళాయి వేడిలోనే ఉప్మా రవ్వను కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకుని లైట్గా ఫ్రై చేయండి. ఉప్మా రవ్వ అనేది ఫ్రై అవుతున్నప్పుడు పచ్చి వాసన అంతా పోయి కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. కొంచెంగా ఫ్రై చేసుకుని కళాయిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇడ్లీ పిండికి పట్టేంత వరకు పిండిని బాగా చేత్తో కలపండి. అవసరం అనుకుంటే కొంచెంగా అరచేతిలోకి వాటర్ని చిలకరించుకుని పిండిని ఈ విధంగా కలపండి. మరీ జారుగా కలిపామంటే బోండా అనేది ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటాయండి. వాటర్ అనేవి ఎక్కువగా యాడ్ చేయొద్దు. చేతి వేళ్ళని ఇలా పొడవుగా పెట్టుకుని పిండిని బాగా బీట్ చేస్తూ కలిపినట్లయితే మనం వేసిన మైదా పిండి అంతా కూడా బాగా నాని సాఫ్ట్గా వస్తుంది. ఈ విధంగా 2 నిమిషాలు ఆపకుండా బాగా కలుపుకున్న తర్వాత గిన్నెకు మూత పెట్టి పక్కన పెట్టండి. బోండాలోకి చట్నీ చూద్దాం. దానికోసం మిక్సీ జార్ తీసుకుని దానిలో ఆయిల్లో ఫ్రై చేసుకున్న పల్లీలు 1 అరకప్పు వేసుకోండి. పుట్నాల పప్పు 1 పావు కప్పు వరకు వేసుకుని మీ ఘాటుకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసి జార్లో వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పుని కూడా ఆయిల్లో ఫ్రై చేసి జార్లో వేసుకోండి. కొంచెంగా జీలకర్రని వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుని 2 రెబ్బల్ని చింతపండుని కూడా వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని జారికి మూత పెట్టి ముందుగా వీటిని బరకగా గ్రైండ్ చేసి నలిగిన తర్వాత తగినన్ని వాటర్ని యాడ్ చేసి చట్నీని ఇలా కొంచెం జారుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా నలిగిన చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఈ చట్నీకి పోపు రెడీ చేసుకుని పోపు అంతా కూడా చట్నీలో కలిపేసుకోండి. పోపు చేసుకునేటప్పుడు ఆయిల్లో మినపప్పుని, శనగపప్పుని, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి ముక్కల్ని, కరివేపాకుని వేసుకుని పోపు అంతా రెడీ చేసి చట్నీలో వేసుకుని చట్నీ టేస్ట్ చూసుకోండి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని చట్నీ గిన్నె పక్కన పెట్టుకోండి. ఈలోపుగా డీప్ ఫ్రై కోసం ఆయిల్ని కళాయిలో పోసుకుని స్టవ్ ఆన్ చేసి కళాయి స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ కాగించి చేతిని కొంచెంగా వేళ్లతో వాటర్లో తడుపుకుంటూ తడి చేత్తో కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా బోండాలాగా కళాయిలో వేసుకోండి. మరీ పెద్ద సైజులో బోండాలాగా వద్దండి. అలాగని చిన్న చిన్నగా పునుగుల్లాగా కూడా కాదు, మీడియంగా వేసుకోండి. అప్పుడే బోండా అనేది లోపల వరకు కూడా బాగా ఉడికి క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా కళాయిలో ఆయిల్కి పట్టినన్ని వేసుకుని డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి క్యారెట్ మెంతికూర బోండాని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోవటమే. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా కుక్ చేసి పిల్లలకి హెల్తీగా ఈ రెసిపీని చేసి పెట్టండి. ఇంట్లో పిల్లలే కాదు పెద్దవారికి కూడా ఈ రెసిపీ చాలా నచ్చుతుంది. మీరు కూడా కుక్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.